హాయ్ అండి, నేను చిన్నీని. మనం ఈరోజు ఆరగాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఆరగాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈజీగా మీకు చూపిస్తా, సరేనా? చూడండి, కాయలన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, ముక్కలు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినట్టయినా కట్ చేసుకోవచ్చు. ఈరోజు నాకు ఇలా మా అత్తగారు కట్ చేసేవాళ్ళు అనమాట, చక్రాల్లాగా. నాకు అలా గుర్తొచ్చారు, అలా కట్ చేయాలని. ఇవాళ తను వండే స్టైలే వండి చూపిద్దామని స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే డైరెక్ట్ ఆ తిరుగుమాత వేసుకుని ఏం చేసేదాన్ని. ఈరోజు తను వండినట్టు వండుదాము అనిపించింది, అందుకని మొదలెట్టాను అనమాట. ఇదిగోండి, కొంచెం నీళ్ళల్లో ఈ ముక్కలు వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని దీన్ని ఒక పొంగు రానివ్వండి, కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోండి. హాఫ్ బాయిల్ చేసుకున్నాక మనం తిరగమాత వేసి వేయించుకుందాం. అప్పుడు కొంచెం జ్యూసీగా బాగుంటుంది అన్నమాట, సరేనా? నేను మళ్ళీ చూపిస్తాను మీకు. హాయ్, చూడండి, కాకరకాయ ముక్కలు చక్కగా ఇలా బాయిల్ చేసేసుకుని పెట్టుకున్నాను. కాకరకాయ ముక్కలన్నీ ముక్కలు తొందరగా ఏగిపోతాయని ఇప్పుడు మనం పోపు చేసుకుందాం. పోపులోకి ఎండుమిరపకాయ ఒకటి ముక్కలు కట్ చేసేసుకుని పోపు వేసేసుకున్నాక ఆ తర్వాత మనం ఆ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుని ఏం చేస్తే తొందరగా అయిపోతుంది కర్రీ, చాలా తొందరగా అయిపోతుంది. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు లేదండి అందుకని కరివేపాకు వేయట్లేదు. ఇది కొంచెం పోపు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం, సరేనా? పోపు కూడా వేగిపోయింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెం వేగంగానే ముక్కలు వేసేసుకున్నాను. దీంట్లో ఉప్పు వేసి ఉడకపెట్టాను కదా, నేను ఉప్పు వేసి ఉడకపెట్టాను కనుక కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. దీంట్లో ఉల్లిపాయ ముక్కల్లో వేసేద్దాం. ఈజీగా అయిపోతుంది ఉడకపెట్టకపోతేనేమో కొంచెం లేట్ అవుతుంది వేగడానికి. ఇదిగోండి, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ముక్కల్లో కూడా ఉంది కనుక నేను ఎక్కువ వేయట్లేదు. ముక్కల్లో వేసి ఉడకబెట్టాను కదా, అందుకని కొంచెం వేసాను. ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత ముక్కలు వేసేసుకుందాం. ఒక్క నిమిషం వేయించుకుందాం.